తెలంగాణ వీడియోలు చూద్దాం. ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో, ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో, ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగర్చర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు, మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. కవిత 2000 కోట్ల ల్యాండ్ గ్రాబ్ చేసిందని, దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ చేసింది, ఈ ల్యాండ్ ఈ ప్రభుత్వమే అలాట్ చేసింది అని చెప్తా ఉన్నారు. కవిత గారు హస్బెండ్ అనిల్ గారి పేరు మీద, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అనుచరుడు ఏవి రెడ్డి గారు కలిసి చేస్తున్నటువంటి ఈ 2000 కోట్ల స్కామ్ కూడా మరి ఈ ప్రభుత్వం ద్వారానే జరిగిందని, గతంలో ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయడానికి లీజ్ మీదనో లేక అతి తక్కువ ధరలోనో ఇచ్చినప్పుడు ఈరోజు పొల్యూషన్ ఉంటే ల్యాండ్ టు ల్యాండ్ ఓఆర్ఆర్ అవతల మళ్ళీ వరకు ఒక ల్యాండ్ ఇచ్చేసి ఈ భూమిని తీసుకుంటే ఈ రోజు దాదాపుగా 6,29,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూమి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చగలిగేటువంటి ఈ ఆస్తి ఈ రోజు కేవలం 5,000 కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆదాయంతో చేతులు దులుపుకొని లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసినటువంటి రేవంత్ రెడ్డి గారు 6,29,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమితోటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులు తీర్చగలిగినప్పుడు అవేమీ కాకుండా ఈ దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ కావాలనుకొని ఆశతోటి ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 9,300 ఎకరాలు అంటే హైదరాబాద్ ఎక్కడ పోయినా మీరు ఈరోజు 50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. ఎకరం 40-50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. 40 కోట్లు వేసుకుంటే 9,300 × 40 అంటే ఎంత? దగ్గర 4 లక్షల కోట్లు. 50 కోట్లు వేసుకుంటే ఒక ఎకరం 9,300 అంటే దగ్గర 4,60,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లు. సో ఈ చిన్న చిత్కా కుంభకోణం కాదు, 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం. రేవంత్ రెడ్డి గారి మనవాడికి మునుమనవాడు పుట్టేదాకా, వాళ్ళ మునుమనవాడు పుట్టేదాకా కానీ డోక లేకుండా అదాని అంబానీ ఒకటే దెబ్బల క్రాస్ కావాలన్న చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చేసి, మరి దీని మీద మాట్లాడకపోతే, దీని మీద కొట్లాడకపోతే, దీని మీద పోరాటం చేయకపోతే రేపిగా ఎలక్షన్లు ఉండవు, ఏముండవు, కొనుక్కునే ఉంటుంది మొత్తం. ఇక నిలబెట్టి మనిషికి 1 లక్ష రూపాయలు వాడేసి కొనేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఇది జరగబోతున్న పరిణామం. అది ఏమన్నా ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. స్పష్టంగా ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. ఎంక్వైరీ చేసి నిజంగానే ఆ విధంగా జరిగితే కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం, కేబినెట్ కూడా అదే విధమైన ఆలోచనతో ఉంది. కేబినెట్ నిర్ణయాలు షుడ్ బి కాన్ఫిడెన్షియల్ ఫస్ట్. దానికి సంబంధించి నిర్ణయాల్లో భాగంగా ఇంకా జియో రాకముందే జియోకు సంబంధించిన అంశాలు బయటికి వచ్చినాయి అంటే దాని పరంగా మా పాత్రికేయ మిత్రులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు కనుక దానిపైన కఠినంగా కూడా వ్యవహారం చేస్తాం. ఇప్పుడే ఎంక్వైరీ చేయటం జరుగుతుంది, వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఇక చర్చలోకి వెళదాం. ప్రధానంగా ఈ ల్యాండ్ ఇష్యూ అనేది పెద్ద సమస్యగా మారింది. తెలంగాణలో ప్రధానమైనటువంటి ఇష్యూగా మారుతూ ఉంది. ఈ కన్వర్షన్ ప్రభుత్వ భూములు, గతంలో ప్రభుత్వ భూములు ఇండస్ట్రీస్ కోసం ఇచ్చారు, ఇప్పుడు వాటిని మల్టీ జోన్స్ కింద మార్చుకోవడానికి వీలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తోంది. కేబినెట్లో నిర్ణయం తీసుకుందన్న సంచలన వార్త అది సంచలనంగా మారింది. 9,400 ఎకరాలు ఆ రకంగా ప్రైవేటు వ్యక్తులకి 30% రేటుకే కట్టబెట్టబోతున్నారంటూ కేటీఆర్ గారు మొదట బయటపెట్టడం, ఆ తర్వాత బీజేపీ మహేష్ రెడ్డి గారు కూడా రేవంత్కు దొరికిన లంకెబిందులు భారీ ల్యాండ్ స్కామ్కు తెరదీశారంటూ ఆయన వ్యాఖ్యానించడం. అయితే ఆ నిర్ణయం బీఆర్ఎస్ పాలనలోనే మంత్రివర్గ ఉపసంఘానిదే. 2022లోనే 9,263 ఎకరాలు అమ్మాలనుకున్నారు. దాన్ని మేము అమలు చేస్తుంటే కేటీఆర్, హరీష్ రావులు దుష్ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి
మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, జూపల్లిలు ధ్వజమెత్తారు. సో ఏది వాస్తవం ఏది అవాస్తవం? నిజంగానే కేవలం 5,000 కోట్ల ఆదాయం కోసం లక్షల కోట్ల విలువైన భూముల్ని ప్రైవేటు వారికి కట్టబెట్టబోతున్నారా? ఏపీలో ఎట్లయితే 99 పైసలకి ఇస్తూ అక్కడ పెద్ద వివాదంగా మారిందో ఇక్కడ కూడా ఇలాంటి వివాదం ఏర్పడబోతోందా? ముందుగా కౌశిక్ గారు మీరే చెప్పండి. ఇప్పుడు వరకు విన్నారు, వీడియోలు విన్నారు, పేపర్లో వార్తలు వచ్చినాయి, ప్రధానంగా అవే ప్రధానమైన వార్తలుగా వస్తూ ఉన్నాయి. దీనికి మీరు ఇచ్చే వివరణ ఏమిటి? ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ సంబంధించి ఔటర్ రింగ్ లో లోపల ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్ 50-60 సంవత్సరాల కింద ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓన్లీ ఇండస్ట్రియల్ జోన్ నుంచి మల్టీపర్పస్ జోన్ గా మారడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వ భూమి కాదు, లేదు ప్రభుత్వము లీజ్కి ఇచ్చినటువంటి భూములు కూడా కాదు. అదే కాదు 2011 పొరపాటు చెబుతున్నట్టున్నారు. ఈ ప్రభుత్వ భూములు కాకపోతే అసలు మీకు అవసరమే ఉంది? ప్రభుత్వ భూములే అనుకుంటారు కదా, లీజుకి ఇచ్చిన ప్రభుత్వ భూములు ఎక్కడని ప్రభుత్వం నాకు అర్థం కాక ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే తప్పు చేసిందంతా వాళ్ళే. ఎందుకంటే జీవో నెంబర్ 19, 20, 21 తీసుకొచ్చినప్పుడు లీజ్ అయిపోయిన భూములను వాళ్ళే రెగ్యులరైజ్ చేసిరు అన్నాడు. 100%, 200% సబ్ లీజుకున్నటువంటి భూములను కూడా రెగ్యులరైజ్ చేసింది వాళ్ళే. ఇక్కడ మేము లీజుకున్న భూములు రెగ్యులరైజ్ చేయడం లేదు. దయచేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఏదైతే పైసలు పెట్టుకొని కొనుగోలు చేసిన భూములు ఇండస్ట్రియల్ జోన్ నుంచి మల్టీపర్పస్ జోన్ గా మార్చుకోవడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జోను మార్చుకోవడం కోసం మాత్రం అనుమతిస్తాయి. ఇది ఏదో చీకట్లో కూర్చోనో ఫామ్ హౌస్ లో కూర్చోనో ఒకరి కోసం తీసుకున్న నిర్ణయం కాదు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే ఔటర్ రింగ్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా వారం రోజులలో అప్లై చేసుకోవచ్చు. 45 రోజులలో ఆన్లైన్ లో పర్మిషన్ వస్తే ఫీజు కట్టుకుంటే అయిపోతుందని చెప్పి చాలా స్పష్టంగా 30% 80 ఫీట్ల రోడ్లకు, 100% 50 ఫీట్ల రోడ్లకు 50% ఫీజు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ అవతలకి కాలుష్యమైనటువంటి పరిశ్రమలను అవతలకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఎప్పుడైతే నిబంధన పెట్టడంతో ప్రధానంగా అవన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. అదే కాకుండా ఖాళీగా ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ ధరలు కూడా అందుబాటులోకి వస్తాయి, పేద ప్రజలకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో జీవో తీసుకొచ్చారు. అదే కాకుండా ఇందులో 70% అక్కడ మౌలిక సదుపాయాల కోసం మాత్రమే వచ్చే పైసలలో అక్కడ కేటాయిస్తా ఉంది. 25% మాత్రమే TGISకి, అదే కాకుండా భవిష్యత్తులో ఇంకా వేరే ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం మౌలిక వసతుల కోసం ఉంచుకొని మిగతా 70% అక్కడే ఖర్చు పెట్టబోతా ఉన్నారు. దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు అనవసరంగా. అదే కాకుండా వాళ్ళ ఆయనలో ఎలక్ట్రానిక్స్ పార్థసారథి రెడ్డికి దాదాపు 15 ఎకరాలు, 1 ఎకరం కూడా కాదు 15 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని 60 సంవత్సరాలకు లీజ్కి ఇచ్చింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కాకుండా 3 ఎకరాలు సరిపోతుందని చెప్పి కలెక్టర్ గారు నివేదిక ఇచ్చినా కూడా పట్టించుకోకుండా, కోర్టులో స్టే ఇచ్చినా కూడా పట్టించుకోకుండా, అతి తక్కువ ధరకు ఆనాడు ఏదైతే హైటెక్ సిటీ సమీపంలో సింధు సాయి ఫౌండేషన్ చాలా స్పష్టంగా హెట్రోటెక్స్ పార్థసారథి రెడ్డి గారు ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, వారికే ఆనాడు భూములు ఇచ్చారు. అదే కాకుండా చాలా పెద్ద ఎత్తున న్యూజివీడ్ సీట్స్ కావచ్చు, అదేవిధంగా రామ్కీ సంస్థలు కూడా ఉప్పలు, అదేవిధంగా రామంతు ప్రాంతంలో వాళ్ళ ఆనాడే మల్టీపర్పస్ జోన్ కావచ్చు లీజుకున్న భూములను కూడా రెగ్యులరైజ్ చేసింది వాళ్ళు. అవినీతి చేసింది వాళ్ళు. లీజుకి ఇచ్చిన భూములు లీజ్ టైం అయిపోయినప్పుడు వాళ్ళు ప్రభుత్వం టేక్ఓవర్ చేసుకునే అవకాశం ఆనాడు ఉంది. ఇప్పుడు ప్రభుత్వము లీజుకి ఇచ్చిన భూములు కాబట్టి ఓన్లీ ఇండస్ట్రియల్ జోన్ లో ఎవరైతే భూములు కొనుగోలు చేసి ఆనాడు ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళ కోసం ఇక్కడ జోన్ మాత్రమే కన్వర్షన్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దాన్ని అనవసరంగా రాజకీయంగా బురద చల్లాలి. కార్ రేసింగ్ వ్యవహారాలు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి అంటే ప్రధానంగా మహేష్ రెడ్డి గారు అయితే ఏకంగా రేవంత్ రెడ్డి గారికి లంకె బిందులు దొరికినాయి అని ఎద్దేవా చేస్తున్నారు. అది 6 లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని ఉత్పుణ్యానికి ఇచ్చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు ఆయన. అది మహేష్ రెడ్డి గారు అయితే మరీ అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే చాలా స్పష్టంగా అక్కడ 9,775 ఎకరాలు కేటాయించిన తర్వాత మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కావచ్చు వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసేసిన తర్వాత 4,000 పైచిలకి ఎకరాలు మాత్రమే ఉన్నది. వాస్తవంగా అది ప్రభుత్వ భూమి అయితే సరే 50 కోట్ల రూపాయలు వేసుకున్నా 2 లక్షల కోట్లు. ఆయన 2 లక్షల కోట్లు ఇంకో 4 లక్షల కోట్లు యాడ్ చేసి 6 లక్షల కోట్లు. ఆ 2 లక్షల కోట్లు ఉన్న ప్రభుత్వ భూమి అదేమన్నా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో భూమి? నీ భూమి ఎట్లయితుంది? ప్రభుత్వ భూమే కదండి, లీజుకి ఇచ్చిందంటే ప్రభుత్వ భూమే కదా. మహేష్ రెడ్డి గారు కాదు ఇప్పుడు ఏపీలో కూడా 66 ఏళ్ళు 99 ఏళ్ళకి ఇస్తున్నారు. తర్వాత రోజుల్లో ఇది ప్రభుత్వ భూమి కాదని చెప్పేసే పరిస్థితి ఇక్కడ తెలంగాణ అనుభవం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. అట్లాగే ఇది ఒక పోయినసారి బీఆర్ఎస్ పార్టీ చేసి జీవో కన్వర్షన్ చేసింది వాళ్ళు. మేమైతే జీవోలు
ఆనా వాళ్ళు తీసుకొచ్చిన జీవోలు రైట్. ఓకే, మిగతా ఇద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు తీసుకొచ్చిన జీవోలు. రైట్, గుడ్. అయితే మీకు ఫస్ట్ అవకాశం ఇవ్వాలని చెప్పి ఇచ్చాము. మిగతా ఇద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు సమాన్ చౌదరి కానీ కిషోర్ గారు చెప్పండి, ఏమిటి నిజంగా లంకి బిందెల కింద చూస్తారా లేక మీరు రాజకీయ దురుద్దేశంతో ఆపాదిస్తారా? మరి సబ్ కమిటీ నిర్ణయంతో ఇది జరిగిందని చెప్పి మల్లుపట్టి గారు అంటున్నారు. అయితే జీవోలో ఒకలా చెప్పింది మరోలా అంటూ ఇంకో కథనం వచ్చింది. అలాగే మంత్రివర్గం ఉపసంఘానిది ఆ నిర్ణయం, అప్పట్లోనే అమ్మాలనుకున్నారు, 2022లోనే అమ్మాలనుకున్నారని చెప్పి కూడా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా అంటున్నారు, శ్రీధర్ బాబు వీళ్ళంతా. సో దీని మీద మీరు ఎట్లా సమర్థించుకుంటారు? ఎవరిది కరెక్ట్? సార్, ముందుగా కుమ్మిరెడ్డి గారు మీకు, అట్లాగే చరణ్ కౌశిక్ గారికి, తిరుమల రాకేష్ కుమార్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇప్పుడు ఈ పాలసీ ల్యాండ్ కన్వర్షన్ ఏదైతే ఉందో, అంటే సిటీ డెవలప్ అవుతున్న కొద్దీ సిటీ సెంటర్లో నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరము ఇండస్ట్రీస్కి ఉన్నది. అంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేసిన దాన్ని ఇప్పుడు కన్వర్ట్ చేస్తున్నాము, దాన్ని వేరే అవసరాలకు కూడా మీరు వాడుకోవచ్చు. అంతకుముందు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం మేము గవర్నమెంట్ అమ్మిన స్థలాలు ఇండస్ట్రీస్ కోసము, ఉద్యోగాల కల్పన కోసము అమ్మిన స్థలాలని తక్కువ ధరలకే అమ్ముండొచ్చు. ఆ స్థలాలని ఇప్పుడు మీరు కమర్షియల్ కానీ హౌసింగ్ కానీ వాడుకోవడానికి మేము పర్మిషన్లు ఇస్తాము అనండి. సో ఇప్పుడు ఇది కోర్ ఇష్యూ అసలైతే. దానికి 9,292 ఎకరాల్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా, దాంట్లో ఇక రోడ్లు, కామన్ వసతులు ఇవన్నీ పోగా దాదాపు 4,700 ఎకరాలు ఏమో అంటున్నారు. 4,200, 4,700, 4,070 ఏదో మూడు నెంబర్లు చదివాను ఎక్కడెక్కడో. సో ఈ 4,000 ఎకరాలు స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ చేద్దామని. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మీకు తెలిసిన విషయమే కొమ్మినేని గారు, అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉన్నదానికి 2 కోట్లు ఉందనుకోండి ఎకరానికి. అంటే నేను ఉట్టి ర్యాండమ్ నెంబర్ చెప్తున్నాను, ప్రదేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఆ లొకేషన్ని బట్టి ఉంటుంది. సడన్గా కమర్షియల్ రెసిడెన్షియల్లో చేస్తే అది 10 కోట్ల విలువ అవుతుంది. సో ఒక సంతకం పెట్టడంతో 8 కోట్ల విలువ ఒక ఎకరానికి పెరిగినప్పుడు, 8 కాకపోతే 80 పెరిగింది అనుకోండి, ఏదైనా కావచ్చు, నేను ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఆ 8 కోట్ల విలువ ఎవరికి చెందాలి అన్న దాని మీదే మొత్తం విషయం. ఇక రాజకీయాలు నడిచే విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు ఆ 8 కోట్ల రూపాయల విలువ ఒక ఎకరానికో, లేకపోతే 80 కోట్ల రూపాయల విలువ ఒక ఎకరానికో, అది ఆ ఇండస్ట్రియలిస్ట్కే చెందాలా, అంతకుముందు 40-50 ఏళ్ల క్రితం ఆ ల్యాండ్ కొనుక్కున్న వారికి చెందాలా, లేకపోతే గవర్నమెంట్కి కూడా అందులో ఏమైనా వాటా రావాలా? ఎందుకంటే ఇప్పుడు వారికి ఫ్రీగా వస్తుంది కదా ఈ వాల్యుయేషన్ పెరుగుదల అనేది. సడన్గా 2 కోట్ల నుంచి 10 కోట్లు అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 8 కోట్ల లాభం ఉట్టిగానే వస్తుంది కదా, అందులో నుంచి మరి ప్రభుత్వానికి, ప్రజలకు కూడా ఏమైనా లాభం రావాలా? అయితే ఎంత రావాలి ప్రభుత్వానికి? ప్రభుత్వానికి వచ్చే దాంట్లో అసలు ప్రభుత్వాన్ని తక్కువ తీసుకుని మరి సంతకం పెట్టినందుకు రాజకీయ నాయకులకు, ఆఫీసర్లకు కొంత వాటా రావాలా? ఇది ప్రశ్న మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న. ఇదేంటి అంటే అసలు కుంభకోణం ఏంటి అని అంటే అని అక్యూజేషన్స్ వచ్చాయన్నీ కూడా పారదర్శకంగా ఇది ఉందా? పాలసీ ఏదో 7 రోజులు అప్లికేషన్లు పెట్టుకోవాలి, 7 రోజుల్లో ఇది చేయాలి, అది చేయాలి అని అంటున్నారు కదా. ఈ పాలసీ అసలు ఇయర్ రౌండ్ పెట్టాలండి. అసలు అంటే నార్మల్గా ఒక పాలసీ తీసుకొచ్చి ఇప్పుడు అందరి దగ్గర ఒకటేసారి ఆ పైసలు గవర్నమెంట్కి కట్టడానికి ఈ వారం రోజుల్లోనే నేను కన్వర్ట్ చేసుకోవడానికో, లేకపోతే ఈ పర్టికులర్ సమయంలోనే నేను కన్వర్ట్ చేసుకోవడానికో నా దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ 30% ఎంతో గవర్నమెంట్ వాల్యూ దాని మీద అని అంటున్నారు. అది ఏ విధంగా ఆ పర్టికులర్ అమౌంట్కి వచ్చారు? అసలు రియల్ మార్కెట్ ధర ఎంత ఉంది, గవర్నమెంట్ అనుకుంటున్న మార్కెట్ ధర ఎంత ఉంది, అసలు జరుగుతున్న లాభం ఏంటి? ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో ఈ వచ్చిన వాల్యూలో నిజంగా మరి సంతకాలు చేసినప్పుడు ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకున్న వారందరికీ డైరెక్ట్గా ఇది కన్వర్షన్ ఆటోమేటిక్గా జరుగుతుందా? ఫీజు కట్టి అప్లికేషన్ పెట్టుకున్న వారికి పైరవీలు చేసుకోవాలా? ఇది నేను అనేది ఏంటంటే, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది ప్రతి ఓటర్కి, అంటే పౌరుడికి తెలుసండి. తెలంగాణలో ఇప్పుడు ఒక ల్యాండ్ కన్వర్షన్ పెట్టుకున్నాము, ఉన్నదానికి 1కి 10 ఇంతలు విలువ పెరుగుతోంది మన భూమికి. అది ఫ్రీగా గవర్నమెంట్లో ఉన్నవారు పెద్దలైతే చెయ్యరు. మరి దానికి మనం ఎవరిని కలవాలి? ఏ విధంగా ఈ పంపకం అనేది జరగాలి? పెరిగిన వాల్యూలో అది నేను ఇప్పుడే ఇవ్వాలా, లేకపోతే ఏ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో, లేకపోతే ఇంకొకటో బినామీలకి ఇంకెవరికో చెయ్యాలా? ఇది జరుగుతున్న విషయమే. ఇది అంతకుముందు కేస్ బై కేస్ జరిగేది. నాకు ఎగ్జాంపుల్స్ కూడా తెలుసు. అంతకుముందు కేస్ బై కేస్ జరిగేది. ఏది బీఆర్ఎస్ పాలనలో
ఇప్పుడు ఏకంగా మూకుమ్మడిగా ఒకటేసారి చేస్తామన్నారు. ఓకే, ఒకటేసారి చేయడం వల్ల ఒక విధంగా లాభదాయకమే. కానీ ఆ పాలసీ సంవత్సరం మొత్తం పెట్టండి, ఫర్ ఎవర్ పెట్టండి. డైరెక్ట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను 3 ఏళ్ల తర్వాత చేసుకుంటాను అంటే మీ వైఖరికి కాదు మీ వైఖరికి మహేష్ రెడ్డి గారి వైఖరికి మధ్య కొద్దిగా తేడా ఉన్నట్లుంది. ఆయనేమో ఏకంగా ఇది లంకి బిందులు, దీన్ని అమ్మితే 6 లక్షల కోట్లు ప్రభుత్వానికి వస్తుంది, అప్పులని తీర్చేయచ్చని ఆయన అంటున్నారు. మీరేమో ఈ పాలసీని సంవత్సరం అంతా పెట్టండి, అమలు చేయండి అని చెబుతున్నారు. ఈ పాలసీకి బీజేపీ అనుకూలమా వ్యతిరేకమా? అవి ప్రభుత్వ భూములు, పరిశ్రమల కోసం ఇచ్చినటువంటి భూములు, అవి అమ్మి ఉండొచ్చు లేదా లీజుకి ఇచ్చి ఉండొచ్చు. సో వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నది మహేష్ రెడ్డి గారి వాదన. మీరేమో అమ్మితే అమ్మను కానీ కాస్త టైం ఇచ్చి అమ్మండి అన్నట్టుగా ఉంది. లేదు, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు లీజ్కి ఇచ్చామనుకోండి, లీజ్కి ఇచ్చినప్పుడు లెస్సర్, ఇప్పుడు ఎవరైతే లీజ్ తీసుకున్నారో వారికి ఎటువంటి హక్కులు ఉండవు దాన్ని ఏదో అమ్ముకోవడానికి, రైట్? మీకు 10 సంవత్సరాలకు లీజ్ ఇచ్చారంటే 4 సంవత్సరాలు అక్కడ పరిశ్రమలు పనిచేస్తున్నాయో లేదో కూడా తెలియదు కదా. ఈ మధ్య చాలా పరిశ్రమలు మూతపడినాయి కూడా కదా. ఎగ్జాక్ట్లీ సార్. సో పరిశ్రమలు మూతపడినప్పుడు అంటే ఆ రోజుల్లో లీజుకి ఇచ్చినప్పుడు కండిషన్స్ పెడతారు. మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీయే నడపాలి, ఎంతమందికి ఉపాధి ఇవ్వాలి, లేకపోతే మేము వెనక్కి తీసుకుంటాం అనే షరతు కూడా ఆ రోజుల్లో ఉంది. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అప్పుడు కూడా చాలా కాలం అయిపోయింది, మాకు ఇమ్మని అడిగితే కూడా అప్పట్లో ఏం చేయాలనే దాని మీద తర్జన భర్జన చేశారు ఒక 20-25 ఏళ్ల క్రితం. సో ఇప్పుడు వాళ్ళ అవి లీజు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటమా, లేక అమ్మేసి ఉంటే ఇండస్ట్రీ నడపకపోయినా పర్వాలేదా? 2 పాయింట్స్ ఉన్నాయి. ప్రభుత్వ భూములైతే ఇప్పుడు మనము లీజ్ అగ్రిమెంట్లు నడుస్తూ ఉంటాయి. సో సబ్ లీజులు ఇవ్వకూడదని, ఇగో ఈ ఇంటికి ఉండడానికి, మనుషులు ఉండడానికే, ఫ్యామిలీ ఉండడానికే మేము ఇచ్చాం కానీ దీంట్లో వ్యాపారాలు నడిపించొద్దని, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఒకవేళ వీరిద్దరు అగ్రిమెంట్లో మార్పు ఉన్నప్పుడు లీజ్ వాల్యూ కూడా పెరుగుతుంది. మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు సడన్ గా రెసిడెన్షియల్ ఉన్న దాన్ని కమర్షియల్కి చేశానంటే లీజ్ వాల్యూ పెంచాలి. మరి అట్లాంటి అగ్రిమెంట్స్ చేస్తున్నారా? లీజ్ మీద ఉన్నాయైతే ప్రభుత్వమే కదా ఓనరు, లీజే కదా ఇచ్చింది. అది కాకపోతే ఎర్లీ డేస్లో లీజుల మీద ఇచ్చినట్టు, ఈవెన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మీరు ఐటీ కంపెనీలకు ఇచ్చినవి కూడా లీజుల మీద ఇచ్చినట్టు నేను అనుకోవట్లేదు. అన్ని అమ్మకాలే జరిగినాయి. తర్వాత కాలంలో 1-2 కొద్దిగా ఉంటే ఉండొచ్చు కాక, కాకపోతే ఇనిషియల్ గా 1-2 సంవత్సరాల్లో మీరు ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. అమ్మితే కాదు సార్, అమ్మితే వేరే విషయం. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కట్టండి చాలంటున్నారు అన్నది స్కామ్ కింద బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ చెప్తున్నారు. అది కేటీఆర్ గారు కానీ మహేష్. 30% అనే వాల్యుయేషన్ ఎక్కడ వచ్చింది? దానికి ముందు అసలు మార్కెట్ ప్రైస్ కి దీనికి పొంతన ఉందా? ఆ మధ్యలో ఉన్న గ్యాప్ లో ఉన్న ఎదుగుదల ఏదైతే ఉందో, లాభం ఏదైతే ఉందో, అది ఎవరెవరికి ఎంతెంత వాటా అన్నదే కదా ఇక్కడ అంతా కూడా. ఎంతసేపు మనం మాట్లాడినా కానీ వాటా లేదని మంత్రులు చెబుతున్నారు. గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని మీరు చెడగొట్టాలని చూస్తున్నారు అనేది వాళ్ళ వాదన. ఒకసారి గవర్నమెంట్ వచ్చే ఆదాయం అయితే నేను నిజంగా చెప్తున్నాను, ఈ కన్వర్షన్ లో వాటాదారులు అయిపోండి, అసలు గవర్నమెంట్ కి దీనికి 10 రెట్లు వస్తుంది. మేము కన్వర్ట్ చేసినందుకు, ఇప్పుడు ఇండస్ట్రియల్ ల్యాండ్ కి కన్వర్ట్ చేసినందుకు గవర్నమెంట్ డెవలపరు మాకు అందులో 40% ల్యాండ్ అంటే వాటాదారులు అవ్వండి అనండి, దెబ్బకి 1,00,000 కోట్లు వచ్చి చేతిలో పడతాయి గవర్నమెంట్ కి. నేను నిజంగానే చెప్తున్నాను, 40% వాటా ఏమని చెప్పండి. ఇది ఇండస్ట్రియల్ నుంచి ఇప్పుడు కమర్షియల్ కన్వర్ట్ చేస్తామని చెప్పండి. ఆ కన్వర్షన్ కి గవర్నమెంట్ వాటాదారుని చేసుకుని ఆ ల్యాండ్ లో ఎకరం అనుకోండి, అందులో 60% సలహాని వాళ్ళకి లెటర్ రూపంలో తెలియజేయండి. బెటర్ తెల్లారి వచ్చి మీ సలహాని మీ పార్టీలో చర్చించి సలహాని మీరు గవర్నమెంట్కి రాసి పంపించండి. రైట్. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కుమార్ గారు. నమస్కారం. వీళ్ళు భూములు అమ్మే క్యాలెండర్ మాత్రం పర్ఫెక్ట్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళకి అవగాహన బాగుంది. హలో సార్, మాట్లాడండి, వినపడతాను. అయితే వీళ్ళకు జాబ్ క్యాలెండర్ ఇవ్వటం కానీ, మన ఇచ్చిన హార్మెంట్ ఇచ్చే క్యాలెండర్ కానీ, గుర్తురావు కానీ, భూములు అమ్మే దాంట్లో మాత్రం పర్ఫెక్ట్ క్యాలెండర్ సార్ వీళ్ళది. అమ్మే దాంట్లో పర్ఫెక్ట్ క్యాలెండర్. ఎందుకంటే వాళ్ళు 40% బీసీ అని చెప్పారు, అది కూడా కొంచెం మరుగున పడ్డట్టే. ఆ దాంట్లో మాత్రం అవగాహన పర్ఫెక్ట్ ఉంది కౌశిక్ గారు చెప్పినట్టుగా. కర్ణాటక తర్వాత నెక్స్ట్ తెలంగాణలో ఇమ్మీడియట్ గా విభజన వస్తుంది చూడండి. కంపల్సరీ వాళ్ళ పార్టీలో కాదు, వాళ్ళ నాయకులు ఇప్పటికీ వచ్చింది, ఇంకా తొందరగా అవుతుంది. రైట్. అంటే మీరు చెప్పింది నాకు అర్థం కాల, ఏమవుతుందో. రైట్, ఓకే. రాకేష్ గారు మాట్లాడండి. ఈ 2022లోనే 9,263 ఎకరాలు అమ్మాలనుకున్నారు, దాన్ని మేము అమలు చేస్తుంటే కేటీఆర్ హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని
బండ్లు బట్టి గారి కానీ అందరూ మిమ్మల్ని తిడుతున్నారు. 5,000 కోట్ల ఆదాయం వస్తుంటే మీరంతా గండి కొట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు. మరోవైపు ఏమో మీరు 5 లక్షల కుంభకోణం 5 లక్షల కోట్ల కుంభకోణం అని, ఆయనేమో మహేష్ రెడ్డి గారేమో 6 లక్షల కోట్లు వస్తుంది దీన్ని కనుక గవర్నమెంట్ తీసుకుంటే అని ఆయన. సో ఏది వాస్తవం ఏది అవాస్తవం? మీరే చేయాలనుకున్నారా లేకపోతే వాళ్ళు చేస్తున్నారా ఏం కదా? కొమ్మినేని గారు మీకు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీకు, అదే విధంగా మిత్రుడు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరు కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలసీని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఈరోజు ఈ రాష్ట్రంలో ఐడెంటిఫై చేసిన 9,300 ఎకరాలు ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉందో గతంలో ప్రభుత్వం వాళ్ళకు సబ్సిడీ మీద మంజూరు చేయడం జరిగింది సార్. వాళ్ళక్కడ ఏదైతే ఫ్యాక్టరీలు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తా అన్నప్పుడు వాళ్ళకు శాంక్షన్ చేయడం జరిగింది సార్. జరిగిన ఈ 9,300 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ 9,300 ఎకరాలను ప్రభుత్వం ఎవరైతే ఆ రోజు సబ్సిడీ కింద ఇండస్ట్రీస్ పెడతా అని చెప్పేసి అన్నదో వాళ్ళకే 30% ధరకు, మార్కెట్ ధరకు, అంటే మార్కెట్ ధర కాదు రిజిస్ట్రేషన్ ధరకు ఇస్తా అని చెప్పేసి ఒప్పందం చేసుకునే ఒక జీవోను ఇష్యూ చేసింది సార్. దాని మీద ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ సార్. అయితే 30%కి ఎట్లిస్తారంటే ఒక ఏరియాల 10,000 రూపాయలకు ఆడ గజం నడుస్తుంది సార్ ప్రభుత్వ ధర, అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ. వీళ్ళు 3,000 రూపాయలకే వాళ్ళకి ఇస్తారంట సార్ కంపెనీ వాళ్ళకు. కాబట్టి ఇక్కడ ఇదొకటైతే, ఇంకొకటి ఏంటంటే అది కంపెనీ వాళ్ళ చేతులున్నా లేకున్నా లీజ్ తీసుకున్నా, ఆ లీజ్ తీసుకున్న వాళ్ళకు కూడా 3,000 రూపాయలకే ఇస్తారంట సార్. ఆడ మార్కెట్ ధర ఎంత నన్ను ఉండదు. ఇదొక అంశం సార్. మొన్నే కోకాపేటలో 130 కోట్లకి భూమి అమ్ముడుపోయింది కదా. కోకాపేట ఊరవతలనేమో 130 కోట్లకు అమ్ముడు పోతుందంట సార్. ఊళ్ళోనేమో 3,000 రూపాయలకే ఇస్తారంట సార్ ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, లోవర్ ట్యాంక్ బండ్ ఏరియాలో. అయితే మరి చర్చ ఏంది? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, మేము ఇస్తే తప్పైంది అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది కదా. ఇవ్వాలనుకున్నారు, ఇచ్చినట్టు చెప్పలేదు. ఇవ్వాలనుకున్నారు, అమ్మాలనుకున్నారు, కానీ మేము అమలు చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు మీరు అమ్మాలనుకుంటే వాళ్ళు అమ్మేస్తున్నారట. రైట్ సార్. అయితే ఇదే ఇండస్ట్రీస్ నుంచి వెళ్ళి కూడా ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో మొత్తం ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి భూములన్నీ కూడా, ఫ్యాక్టరీలన్నీ కూడా కాలుష్యకారకమైనటువంటి ఫ్యాక్టరీలు అన్ని కాదు సార్. మళ్ళా కాలుష్యకారకమైనటువంటి ఫ్యాక్టరీలు, అదే విధంగా మూతపడ్డ ఫ్యాక్టరీలు. ఐటీ జోన్ అనేది కాలుష్యం కిందికి రావు సార్, ఇండస్ట్రీ కిందికి రావు, అది డెవలప్మెంట్ కిందికి వస్తాయి, గ్రోత్ కిందికి వస్తాయి. కాబట్టి దాంతో కాలుష్యం రాదు. కాబట్టి ఐటీ సెక్టర్ దీంట్లోకి రాదు సార్. ఓన్లీ పరిశ్రమలు మాత్రమే పోతాయి. అయితే అప్పుడు రిక్వెస్ట్ చేస్తే దాని మీద ఒక సబ్ కమిటీ వేసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే సార్, ఎవరైతే లీజ్ అది ఇంతకుముందు ఫ్యాక్టరీ పెట్టుకున్నాను పర్మిషన్ తీసుకొని ఫ్యాక్టరీ నడిపిస్తున్న వాళ్ళకు 100% మార్కెట్ ఫీజు తోటి, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 10,000 ఉన్నా సార్ ఇక్కడ ఏది గజం 10,000 చొప్పున వాళ్ళు ఆల్రెడీ 30 ఏళ్ళకేంచి 40 ఏళ్ళకేంచి ఇండస్ట్రీ నడిపిస్తున్నా ఆ 10,000 గజం చొప్పుననే వాళ్ళకు రిజిస్ట్రేషన్ పైసలు కడితే రిజిస్ట్రేషన్ చేయాలి, ఫస్ట్ కండిషన్ సార్. ఒకవేళ దాన్ని ఎవరైతే తీసుకున్నారో ఇండస్ట్రీ జోన్ కింద తీసుకొని అది వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చుకున్నారో, ఒకవేళ లీజుదారు కొనుక్కోవాలనుకుంటే 200% అంటే ఆయన 20,000 కట్టాలి సార్. ఫర్ సపోజ్ 10,000 ఉంటే 20,000 కట్టాలి. ఓకే. ఒకవేళ ఓనర్ అయితేనేమో 10,000 కట్టాలి. ఈ కండిషన్ తోటి మనం పెట్టినాం సార్. కానీ ఇక్కడ ఏం చేసారు, ఎవరైనా సరే 3,000 రూపాయలకు కొనుక్కోవచ్చు సార్. 10,000 గజం ఉన్నదాన్ని 3,000 కొనుక్కోవచ్చు. అది ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒకటి మొత్తం రియల్ ఎస్టేట్ గ్యాంగు హైదరాబాద్లో దిగింది సార్. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు తనకు తాను ప్రకటించుకున్నారు, నాకు వ్యాపారం ఏది తెలియదు, ఓన్లీ నాకు రియల్ ఎస్టేటే తెలుసు అని చెప్పడం జరిగింది సార్. చెప్పినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, అది కొండలరెడ్డి గారు కావచ్చు, తిరుపతి రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా కృష్ణారెడ్డి గారు కావచ్చు, అందరూ వీళ్ళందరూ ఏం చేశారంటే ఇండస్ట్రియల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ అన్ని కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు సార్. ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకొని ఆ జీవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినటువంటి అంశం సార్. ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే మీ ద్వారా, సాక్షి టీవీ ద్వారా, మీరు నిజంగానే ఇండస్ట్రియల్ జోన్లు అయితే ఇంకొక అంశం కూడా ఉంది సార్. ఇక్కడ పోరెడ్డి గారు చెప్పినట్టుగా ముంబైలో ఇదే ఇండస్ట్రియల్ కారిడార్ ఎప్పుడైతే తీసుకుందాం అనుకున్నప్పుడు 50% ల్యాండ్స్ ప్రభుత్వానికి అప్పచెప్పాలి, 50% వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ పెట్టుకోవచ్చు. ఇది కూడా ముంబైకి కూడా స్టడీ చేసి వచ్చారు సార్ మన సబ్ కమిటీ. కాబట్టి ముంబైలో జరిగినది, వివిధ
ఏరియాలలో జరుగుతున్నటువంటి వీటన్నిటిని కూడా స్టడీ చేసి రావడంతో ఇది ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది తప్పితే ఎక్కడ కూడా ఇంకా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు సార్ ఇండస్ట్రియలిస్టులకు. ఈరోజు నేను అడుగుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భూములు అమ్ముదాం అనుకుంటుంది, ప్రభుత్వానికి ఆదాయం రావాలి. మరి ఆదాయం వచ్చేటప్పుడు నువ్వు 100% పెట్టకుండా 200% పెట్టకుండా 30% ఎందుకు పెట్టినవు? ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్, ఈ భూములు ఎవరెవరు కొంటున్నారు, ఏ కంపెనీకి పోతున్నాయి, వాటిని మొత్తం లిస్ట్ ప్రకటిస్తారా? సెకండ్ క్వశ్చన్ సార్. ఎందుకంటే గతంలో మొన్న రీసెంట్గా గ్రూప్ 1లో జరిగినటువంటి అవినీతి దీనికి ఎగ్జాంపుల్ సార్. 1:50 ఇంటర్వ్యూకి పిలుస్తామని చెప్పేసి 1:50 ఇంటర్వ్యూకి పిలుస్తూనే మళ్ళీ తర్వాత ఒక 3,400 మందిని ఎక్స్ట్రా యాడ్ చేశారు సార్. అసలు ఏ కులములను యాడ్ చేశారు, ఏ కేటగిరీ అలా యాడ్ చేశారు, వాళ్ళకి వచ్చిన మార్కులేని అవి ఇంతవరకు డిక్లేర్ చేయలేదు సార్. ఎందుకంటే మన గ్రూప్ 2 ఇన్సిడెంట్ ఎట్లయిందో రేపు పొద్దుగాల సుప్రీంకోర్టులోనో హైకోర్టులో గ్రూప్ 1 ఇన్సిడెంట్ కూడా అట్లనే అవుతుంది. అట్లనే ఈ ఇండస్ట్రియల్ జోన్లో కూడా ఏదైతే మనం ఆల్రెడీ ఒక అవినీతిని చూసినాం, ఇప్పుడు రెండో జరిగే మీరు 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అని అంచనాకి ఎట్లా వచ్చారు స్కామ్? ఎస్ సార్ నేనేమంటున్నానంటే 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అనే స్కామ్ అంచనా ఎట్లా వచ్చారంటే సార్, ఈరోజు ఏదైతే ఇండస్ట్రియల్ జోన్లో ఒకవేళ లీజ్ దారిని కూడా 30% వీళ్ళు అమ్మిర్రు అనుకోండి సార్, అమ్మినప్పుడు అక్కడ మార్కెట్ ధర వచ్చేసి హైదరాబాద్ ఎక్కడ ₹1,00,000 1,50,000 తక్కువ ఉన్నదా సార్? మినిమం ₹1,00,000 వేసుకుందాం సార్ యావరేజ్ గా. గజం ₹1,00,000 గజానికి ₹1,00,000 వేసుకుందాం సార్. గజం ₹1,00,000 చొప్పున లెక్కేసుకుంటే 9,000 ఎకరాలు సార్. 9,000 ఎకరాలు ఇంటూ 4,800 గజాలు. ఓకే, అంటే నేను అప్రాక్సిమేట్గా ఒక 5,000 వేసుకోండి సార్. 5,000 గజాలు అనుకోండి సార్, 200 అటు గా 5,000 గజాలు ఇంటూ 9,000 ఎకరాలు సార్. 9,500. ఓకే, అంటే ఎన్ని గజాలు అంటే ఇది 45 లక్షల గజాలని వాళ్ళు సారీ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మొత్తం కూడా 45 లక్షల గజాలని వాళ్ళు ఏం చేస్తుర్రు, మొత్తానికి మొత్తం కూడా ₹3,000 అమ్ముతున్నారు సార్. ఇప్పుడు మనం ఒకవేళ నిజంగానే లీజ్దారుడు ఉన్నాడు, అది కంపెనీ నడిపించిన ఆయన 30-40 సంవత్సరాల దాన్ని కాపాడింది అంటే ఆయనకు ఏదో కొంత తక్కువ ధరకి ఇస్తారు. కానీ ఇది అసలు ఎవరు కొంటుర్రు ఎవరు అమ్ముతుర్రో తెలియకుండా మొత్తం భూమిని అంతా కూడా వాళ్ళ అన్నదమ్ములకు అనునాయులకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తారు సార్. ఒకటి అంటగట్టడం వేరు, లాక్కోవటం వేరు. అది మీరు క్లారిటీ అంటగట్టడం అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను ఒక డిగ్నిఫైడ్ లాంగ్వేజ్ వాడినా కానీ గుంజుకుంటారు సార్ పక్క. గుంజుకోకపోతే నేనేమంటానంటే లేదు సార్, గుంజుకుంటూ లేకపోతే నేనేమంటున్నానంటే గుంజుకుంటూ లేకపోతే మొన్న దక్కన్ సిమెంట్ చూసినాం సార్, తుపాకీ పెట్టి బెదిరించి 300 కోట్లు అడిగిర్రు. దానికి ఏమైంది, హోంశాఖ మంత్రి కేసు బుక్ చేసిండు. ఇప్పుడు మీరు నేను కాదు కదా, ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఏంటంటే మొత్తం కూడా పోలీసు శాఖను తన చేతిలో పెట్టుకొని ఈ ఇండస్ట్రీ భూములన్నీ అమ్ముకోవడానికి రేవంత్ రెడ్డి గారు స్కెచ్ చేశారు. పాపం రేవంత్ రెడ్డి గారిని కూడా ఏమనడానికి లేదు సార్. అయిన కాడికి అన్నదమ్ముల గంట కట్టాలి, ఏదైతే మిగతా పైన వచ్చే క్రీమ్ అంతా కూడా మరి రాహుల్ గాంధీకి పంపించాలి. రాహుల్ బాబా పంపించే ప్రాబ్లం అయితే కదా సార్. కాబట్టి కంపల్సరీ అక్కడ సెంట్రల్ ట్యాక్స్ కౌశిక్ గారికి సమాధానం చెప్పనిద్దాం. కౌశిక్ గారికి సమాధానం చెప్పండి, వాళ్ళు లెక్కలే చెబుతున్నారు. ఎంత తప్పుడు ఆరోపణలు చేస్తారంటే సార్, ఇప్పుడు రోడ్లు లేకుండా కంపెనీలు ఎవరైనా తీసుకుంటారు సార్? మరి ఇక 9,292 ఎకరాలు ఉంటే మరి రోడ్లు ఎవరు తీసేయాలి సార్? మరి రోడ్లు లేకుంటేనే ల్యాండ్ లీజు తీసుకుంటారా భూములని? ఏమన్నా అర్థం కాదు. అదే కాదు, ఇక్కడ రోడ్డు తీసేసిన తర్వాత ఉన్నది 4,770 కదా. మీలాగా ఎట్రో డ్రగ్స్ లాగా 5,000 కోట్ల రూపాయల భూమిని 5,000 కోట్ల రూపాయలు రావాల్సిన భూమికి 60 సంవత్సరాల్లో 1,47,00,000 సార్. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళ రాజ్యసభ సభ్యులు తీసుకున్నారు, హైకోర్టు స్టే ఇచ్చింది, 3 ఎకరాలు సరిపోతుంటే 15 ఎకరాలు మీరు ఇచ్చిర్రు హైటెక్ సిటీ దగ్గర. శ్రీనివాస్ గారు ఆయన మాట్లాడినివ్వండి. మీలాగా మేము చేస్తాం అనుకుంటారా? అదే కాదు సార్, ఇంకోటి గుంజుకుంటామని చెప్తున్నారు. మీ పేరు మీద ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ నేను ఎట్లా గుంజుకుంటా సార్? ఇదేమన్నా ప్రభుత్వ భూమా? ఇదేమన్నా ప్రభుత్వ భూమా? శ్రీనివాస్ గారు ఓకే, నేను ఒక మాట చెప్తాను సార్, హెట్రో డ్రగ్ మీద చెప్తాను సార్. చెప్పండి సార్. హెట్రో డ్రగ్ వాళ్ళు అప్లై చేస్తారు, ఆగారని చెప్పి ఆయన మాట్లాడమని వారి ఇండస్ట్రీ భూమి ఎట్లా గుర్తుకుంటు సార్? మేము అందరి ప్రయోజనాల కోసం
రాష్ట్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో కామన్ జీవో అంటే అట్లాగా మిత్రమా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీ ఉద్దేశం కరెక్ట్ కావచ్చు, ఇండస్ట్రీస్ సిటీలో ఉన్నాయి కాబట్టి వాటిని బయటికి తరలిస్తామని గత ప్రభుత్వం అంది మీరు అంటున్నారు. అయితే దాన్ని కమర్షియల్గా చేసుకోవడానికి వాళ్ళకే ఇవ్వాల్సిన అవసరం ఉందా అనేది ఒక పాయింట్. గవర్నమెంట్ భూమి అయితే కాదు మహేష్ రెడ్డి గారు చెప్పినట్లు అది గవర్నమెంట్ భూమి అయితే మీరే వెనక్కి తీసుకోవచ్చు అనేది ఒకటి. ఒక్క నిమిషం పరిశ్రమల శాఖ మంత్రి తెలియకుండా ఇచ్చారనేది ఒకటి, ఇప్పుడు ఆ జీవో బయటకు వచ్చిన దాని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పడం ఒకటి, ఇవన్నీ కొంచెం ఫిషీగా అనిపించట్లేదా సార్? ఇక్కడ దయచేసి చాలా స్పష్టంగా ఇప్పుడు సార్ దయచేసి ఆ జీవో కాదు మరి బీఆర్ఎస్ పార్టీ ఆయనలో వచ్చిన జీవో ఏంటి సార్? మరి ఈ జీవో నెంబర్ 19/20/21 ఆగస్టు 29, 2023 తీసుకొచ్చింది. మరి ఆ జీవో ఏంటి సార్? అప్పుడు మీరు సమర్థించారా వ్యతిరేకించారా? అప్పుడు మీరు సమర్థించారా వ్యతిరేకించారా? సార్ జీవో చెప్పడం సార్ వాళ్ళ ఆయనలో ప్రభుత్వం లీజ్ అయిపోయినా కూడా సబ్ లీజ్ కి ఇచ్చినా కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళు మేము ఇక్కడ రెగ్యులరైజ్ చేస్తేనే ప్రైవేట్ ఇండస్ట్రియల్ ల్యాండ్లను జోన్ కన్వర్షన్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది తప్ప వాళ్ళకు మాకు వ్యత్యాసం. అది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ కావచ్చు మల్టీపర్పస్ కోసం వాడుకోవడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవోని తీసుకొచ్చారు. ఎల్ఆర్ఎస్ స్థలాలు బీఆర్ఎస్ స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే దానికి ప్రభుత్వ భూమి అని మొత్తం రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి రేవంత్ రెడ్డి అన్నాం. ఏమన్నా అర్థమైందా సార్? ప్రైవేట్ వ్యక్తుల భూమి ఎందుకు కూర్చుకుంటారు సార్? ఎవరైనా అందరి కోసం తీసుకునేది మీలాగా న్యూస్ సీట్స్ వాళ్ళకి ఒకటి రామ్కి వాళ్ళకి జీవో ఇవ్వలే, అర్ధరాత్రి జీవోలు తీసుకొచ్చి పైసలు తీసుకోలే. మేము ఇక్కడ అందరి ప్రయోజనార్థం అందరి కోసం ఒకే జీవో తీసుకొచ్చి ఒక్క నిమిషం చెప్పండి, కంప్లీట్ చేయండి మన రాకేష్ గారు. సార్ హెట్రో డ్రగ్ వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్ కడతా అంటే దానికి సంబంధించి ఒక హాస్పిటల్ చారిటీ సంస్థ, అది నాటే అది ప్రైవేటు ప్రాపర్టీ కాదు సార్. వాళ్ళు చారిటీ సంస్థ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎట్లయితే ఉందో హెట్రో డ్రగ్ వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్ కడతా అన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకు భూమిని ఇవ్వడం జరిగింది సార్, అలా జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ రద్దు చేసి మళ్ళీ దాన్ని పునరుద్ధరించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు క్యాన్సర్ హాస్పిటల్ కు ల్యాండ్ ఇస్తుంది సార్. ఇస్తుందా ఇస్తలేదు చెప్పాలి, నెంబర్ 1. నెంబర్ 2, రామ్కి వాళ్ళకు కావచ్చు ఇంకేదైనా సంస్థ కావచ్చు మేము ఇచ్చినట్టుంటే దయచేసి ఆరోపణ చేయకండి, ఆ జీవోని తీసుకొచ్చి బయట పెట్టండి. వాళ్ళకి దేనికి ఇచ్చాం ఒకటి సార్. చరణ్ నువ్వు చెప్పినావు కదా, నువ్వు ఆగు నేను చెప్పాను సార్. సార్ నేను చెప్పాను సార్, చెప్పాను మీ అన్నదమ్ములు కొనుక్కున్నారు అన్నప్పుడు ఒక్కొక్కరు మాట్లాడండి. ఓకే కంప్లీట్ చేయండి, మళ్ళీ బ్రేక్ కూడా తీసుకోవచ్చు సార్. నేను ఒకటే మాట చెప్తున్నాను సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇంతకుముందు జీవోల పేరు చెప్పిండు 100%, 200% అని మేము పెట్టినాం. భూమి భూమిలో ఎవరైతే కంపెనీ పెట్టిరో వాళ్ళు 100% కట్టాలి. ఎవరైతే లీజ్దారు ఒకవేళ కొనుక్కొని ఉంటే 200% కట్టాలని పెట్టినాం. నువ్వు 30% అని ఎందుకు పెట్టినామని అడిగితే దానికి చెప్పకుండా జీవో అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చిందని ఎందుకు చెప్తావు? లేదా మహారాష్ట్ర స్టైల్లో తీసుకో, 50% ప్రభుత్వం 50%. నెక్స్ట్ ఇంకొక మాట సార్, చరణ్ గారు ఏం తప్పుదోవ పట్టిస్తున్నారంటే 9,000 ఎకరాలలో ఓన్లీ 4,000 ఎకరాలే ఉన్నది, మిగతా అంతా రోడ్లు వేసినామంటే సార్ ఇండస్ట్రీకి ఇచ్చేటప్పుడు రోడ్లు వేసి డెవలప్ చేసి ప్రభుత్వం భూమి తప్పితే ఏదో సపరేట్ గా వీళ్ళు వచ్చి రోడ్లు వేసుకోరు సార్. ఒకవేళ రోడ్లు వేసుకున్నా 30% ఉంటుంది సార్ రోడ్లు. ఈయన చెప్పినట్టు 60% రోడ్లు వేసి 40% భూమి మాత్రమే ఉండదు. అయితే చరణ్ గారు మరి గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో చేసిందా చేసే ఉండొచ్చు కానీ అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 30%కే ఇస్తాము అనేసరికి జనంలో అంటే ప్రత్యేకించి జనానికి అందరికీ పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. ఇండస్ట్రీని రెసిడెన్షియల్గా మార్చడం, కమర్షియల్గా మార్చడం అవగాహన ఉండకపోవచ్చు కానీ బట్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త పడితే మంచిది. ఎందుకంటే బయట ఈ అప్పర్ సర్కిల్స్లో పారిశ్రామికవేత్తలు బిల్డర్లు వీళ్ళల్లో ఏదో సంథింగ్ హ్యాపెనింగ్ జరుగుతోంది, దీంట్లో కొంత స్కామ్ ఉంది, ఏదో కాలాహై అని దాల్మే అంటారు కదా, అట్లాంటి అవకాశం వస్తుంది. జాగ్రత్త పడితే మంచిదని మాత్రం ఒకటే మాట సార్ చెప్తాం. శ్రీనివాస్ గారు ఒక మాట సార్, ఓకే శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్పారు క్యాబినెట్ మినిస్టర్ గా,
నాకు సంబంధం లేకుండా జీవో వచ్చింది ఒకటైతే, అవును. రెండు ఈ జీవో మా కేబినెట్ లో కాన్ఫరెన్షియల్ గా మాట్లాడుకుంది బయటకి ఎట్లా వచ్చింది, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అంటారు. మరి ఏ మంత్రిని ఇక్కడ సస్పెండ్ చేస్తారో చెప్పాలి సార్. రైట్ రైట్. ఏదేమైనా ఇది అక్కడ అట్లా కాదు, ఏపీలో భారీ ఎత్తున ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంటే గురు శిష్యులు ఇద్దరు అనే అనుమానం అనే విమర్శ వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడితే మంచిది, లేదంటే మీ ఇష్టం. నేనేమి దురుద్దేశంతో చెప్పట్లా, రేవంత్ రెడ్డి గారి మంచి గురించే చెబుతున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. రైట్. 8,000 కోట్ల విద్యుత్ భారం మోపడానికి డిస్కాంలు ప్రతిపాదిస్తున్నట్ట. కేసీఆర్ తర్వాత నేనే సీనియర్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారట. ఇక ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో 27 పురపాలికల విలీనం దేశంలోనే అతిపెద్ద నగరంగా రాబోతోంది. పంచాయతీల్లో బీసీలకి తగ్గిందనేటువంటి వాదన కూడా వస్తోంది, బీసీ రిజర్వేషన్లు. సో ఈ రెండు మీద దయచేసి సంక్షిప్తంగా మాట్లాడిన టైం 5 నిమిషాలే ఉంది. మన కిషోర్ గారు సార్, రెండు విషయాలు. ఈ పంచాయతీ రిజర్వేషన్లలో అయితే ఇప్పుడే నేను లెక్కలు వేసాను, ఒక వార్తాపత్రిక, తెలుగు వార్తా పత్రికల్లో మహిళలకు ఎన్ని, 17% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రకారం వేశారు. సో 17.23% బీసీలకు వస్తుందండి. ఎస్టీలకు 25%, 25 పేపర్లో వచ్చినాయి. దాని మీద కామెంట్ చెప్పండి, కరెక్టా కాదా, మీరు వ్యతిరేకిస్తారా అనుకూలమా? అలాగే గ్రేటర్ హైదరాబాద్ 17% స్థాయిలో పెంచడం కరెక్టా చెప్పాలి. ఇక ఎవరన్నా తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన మాటకి 17%కి సగానికి సగం కూడా లేదు అన్నది అయితే క్లియర్ గా తెలుస్తుంది కదా. 42% అంటే 21% అన్నా లేదు అనేది పరిస్థితి. మరి కాంగ్రెస్ వారే చెప్పాలి ఇది ఎంతటి, ఇది చిన్న చిన్న మోసం కాదు సార్, ఇది దగానాలా ఇంకేం అర్థం అయితే. ఓకే, ఈ పార్ట్ చెప్పండి. గ్రేటర్ హైదరాబాద్ 27 కార్పొరేట్ మున్సిపాలిటీలు కలిపేయటం కరెక్టేనా? అయితే ఒక విషయము దాని మీద అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇంకేం విషయాలు బయటకు వస్తాయో కానీ స్థూలంగా చూస్తే అయితే ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది, అంతకుముందు కూడా జరుగుతోబోతోంది, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఒకవేళ జిహెచ్ఎంసీ పనితనం బాగుపడితే అసలు మంచిదే, మొత్తం మీద ఎక్స్పాండ్ చేసుకుంటే. అన్వీల్డీ అవదా అనేది ఒక డౌట్. ఏంటి సార్ అన్వీల్డీ అవదా అనేది, అంటే హ్యాండిల్ చేయడం అదే ఒకటే పెద్దది అవుతుంది, మళ్ళీ దాన్ని ఏదో 3 ముక్కలు చేస్తామంటున్నారు కదా. సో ఇదంతా ఏదో కొంచెం ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో ఎక్కడో కన్ఫ్యూజన్, ఫైనల్ పిక్చర్ వచ్చినట్లేదు. రైట్. ఓకే రాకేష్, నేను ఐ రిజర్వ్ మై కామెంట్ అంటే. ఓకే క్లారిటీ వచ్చింది రాకేష్ సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రిజర్వేషన్ పర్సెంటేజ్ 42% ఇస్తా అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసిందో ఎలక్షన్ మేనిఫెస్టోలో, ప్రామిస్ చేసిన దాంట్లోకించి ఈరోజు 17% వచ్చిందంటే 25% తగ్గించింది సార్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా ఇస్తారేమో, కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇవ్వలేని పరిస్థితి పొలిటికల్ గా ఇస్తారేమో సార్. సర్పంచ్ ఎలక్షన్లకు సింబల్ ఉండదు సార్, ఇండిపెండెంట్ గానే ఉంటది. కాబట్టి దానికి అంటే దీనివల్ల కాదు, సర్పంచ్ ఎలక్షన్లతో ఏ పార్టీ ఎట్లా గెలిచిందనే నాడే ఉన్న తెలుసుకునే అవకాశం ఉంటుందా కొంతన్నా? నో సార్, ఉండదు సార్. ఎందుకంటే జనరల్ గా పేరుకి పార్టీలు ఉండవు కానీ బట్ పార్టీలే పెడతారు కదా. లేదు సార్, ఇప్పుడు ఒక పార్టీ నుంచి 3-4 కూడా కంటెస్ట్ చేశారు కాబట్టి ఏ పార్టీ అనేది చెప్పలేము సార్. ఒకటి. రెండు వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఏదైతే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసేసిందే కాంగ్రెస్ పార్టీ. అంటే ఆ రోజు 33%, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో లేదు, తెలంగాణ లేదు, అది తీసేసిందే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈ రోజు 42% పెడతాని మోసం చేసి 17% తీసుకొచ్చింది సార్. ఇదొక అంశం. అయితే నేనేమంటున్నా అంటే, సర్పంచ్ ఎలక్షన్లను 3 విడతలు పెట్టుడేందో నాకు అర్థం కాలే. అసెంబ్లీ ఎలక్షన్ 1 విడతలు అవుతాయి, సర్పంచ్ ఎలక్షన్ 3 విడతలు పెడతారంట. సర్పంచ్ ఎలక్షన్ 3 విడతలు ఎందుకు పెడతారు అంటే అక్కడ కూడా ఏం జరుగుతుందనేది మనకు అర్థమైతే లేదు. నెట్వర్క్ కాదు కదా, అసెంబ్లీ ఎలక్షన్ పంచాయతీ వేరు కదా, 13,000 పంచాయతీలు ఉంటాయి కదా. నేనేమంటున్నా అంటే సార్, అది ఎప్పుడైనా అట్లా జరుగుతాయి రాకేష్ గారు, అదేం పెద్ద ఇష్యూ. సరే సార్. రైట్. రెండు వచ్చేసి ఒక మాటలో చెప్పండి, కౌశిక్ గారికి కూడా ఇవ్వాలి. జిహెచ్ఎంసీకి వచ్చేసరికి సార్ 27 మున్సిపాలిటీలు మెర్జ్ చేస్తున్నారంటే ఆల్రెడీ జిహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్నాయి సార్. అవును. దగ్గర డివిజన్ కు ఒక 50,000 మంది అంటే 60,000 మంది వేసుకున్నా నేనేమంటున్నా అంటే ఒక 75 లక్షల మంది 80 లక్షల మంది ఓటర్లు ఉన్నారు సార్. మరి ఇప్పుడు 37 మున్సిపాలిటీలు కూడా మెర్జ్ చేస్తే
మరి ఎంత ఈ కోటి పై చిలుకు జనాభా పెరిగిపోతుంది సార్. అవును, ఒక్కొక్క మున్సిపాలిటీ మినిమం ఒక 10 లక్షల మంది ఉన్నా కానీ లేకపోతే దాన్ని మీరు అనుకూలమా వ్యతిరేకమా ఇంకేమైనా కిషోర్ గారు చెప్పినట్టు మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్తే పర్వాలేదు, దానికి అభ్యంతరం నేనే సార్. నేను ఏమంటానంటే జేహెచ్ఎంసీల వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తాం. కానీ ఇక్కడ ఒక స్వాగతించిన తర్వాత మీరు దాని మీద చర్చ ఇంకేముంటది. 1 మినిట్ సార్, నేను అడుగుతున్నా ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్న జిహెచ్ఎంసీనే మెయింటైన్ చేయక రోడ్లు చక్కగా చేయక గుంతల రోడ్లతోటి యాక్సిడెంట్లు అయితేనే చేస్తున్నావు. రైట్ కౌశిక్ గారు దానికి ఆన్సర్ చెప్పాలి. దానికి ఆన్సర్ మీరు స్వాగతించిన తర్వాత ఇంకా ఆన్సర్ అవసరం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కౌశిక్ టైం అయిపోయింది దయచేసి 20 మున్సిపాలిటీని 7 కార్పొరేషన్లు 27ను సర్పంచ్ ఎలక్షన్ 42% చెప్పండి ఫస్ట్. దాని సర్పంచ్ ఎలక్షన్ చెప్పండి. ఓకే చెప్తారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా టైం కంప్లీట్ చేసుకుంటున్నాం సార్ అంతే. 3 జోన్లుగా విభజించబోతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అనేది 3గానో 4గానో విడదీసే అవకాశం కాన్స్టిట్యూట్ చేసింది కాబట్టి రిజర్వేషన్స్ అదే రిజర్వేషన్ సార్ ఇవాళ బీసీల అంశం ఇంత పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కులగన జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేతిలో కాదు రిజర్వేషన్ శాతం తగ్గింది అన్నది కాదు కౌశిక్ గారు. రిజర్వేషన్ శాతం తగ్గింది 17% ఇస్తున్నారనేది భాషలో ఎక్కువ అంటే తక్కువ అంటే ఎక్కువ సార్. పెంచుతామంటే తగ్గిస్తామని అర్థం మనకే అర్థం కాలేదు. రైట్